జిల్లాల వారీగా చూస్తే ఉత్తరాంధ్ర నుంచి ఎవరు చోటు దక్కించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్న అంశం. శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్నాయుడు, కొండ్రు మురళి, కూన రవికుమార్, బెందాలం అశోక్ పేర్లతో పాటు జనసేన నుంచి గెలిచిన నిమ్మక జయకృష్ణ పేరు సైతం ప్రచారంలో ఉంది. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కేబినెట్ రేస్ లో కిమిడి కళా వెంకట్రావు, కోళ్ల లలిత కుమారి, గుమ్మడి సంధ్యారాణి పేర్లతో పాటు జనసేన నుంచి లోకం మాధవి పేర్లు చర్చలో ఉన్నాయి. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత పేర్లు పార్టీ సర్కిల్లో ప్రచారంలో ఉన్నాయి. అలాగే జనసేన కోటాలో కొనతాల రామకృష్ణ, బీజేపీ కోటాలో విష్ణుకుమార్ రాజు పేర్లపై చర్చ జరుగుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, శ్రీకాకుళం జిల్లా నుంచి కేబినెట్ రేస్ లో వినిపిస్తున్న పేర్లు పరిశీలనలోకి తీసుకుంటారా, లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? ఒకవేళ జూనియర్లకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఎవరిని పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది? కూడా అత్యధికంగా సీట్లు తెచ్చిపెట్టినటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి చూసుకుంటే మనం టీడీపీ అధ్యక్షుడు ఉన్నటువంటి అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రి కొండ్రు మురళి, కోన రవికుమార్ చాలా కీలకంగా గెలిచిన స్పీకర్ పైన బావమరుదైన ఆయనపై గెలిచినట్టు కోన రవికుమార్ కూడా ఈసారి టికెట్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదేవిధంగా బెందాల అశోక్ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా నిమ్మక జయకృష్ణ జనసేన నుంచి అసలు గెలుస్తారా లేదా, టికెట్ వస్తారా లేదా అనే ప్రశ్న కూడా అక్కడ టికెట్లు ఆశించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 10కి 10 కూడా కూటమి గెలవడం జరిగింది. ఈ కూటమి గెలవడంతో దీంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో సీనియర్లకు ఇస్తారా, లేకపోతే టీడీపీ ప్రభుత్వంలో గతంలో సేవలు అందించిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే మొన్నటిదాకా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కేసులు పడి ఇబ్బందులు పడినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తారని వేచి చూడాలి. శ్రీకాకుళం విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతానికి అచ్చెన్నాయుడికి అయితే బెస్ట్ గ్యారంటీలు వేస్తుంది. ఎందుకంటే ఆయన టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. అందులో కోన రవికుమారు, బెందాల అశోక్ కూడా అవకాశం ఉంది. జనసేన పోయి ఒకవేళ ఉత్తరాంధ్రలో జనసేనకి తప్పనిసరిగా 1ో 2ో మంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నారు. అందులో కనుక ఇస్తే తప్పక నిమ్మక చేయడానికి, ఎందుకంటే అది ఎస్టీ ప్రాంతం, రిజర్వేషన్ ప్రాంతం, అక్కడ తప్పనిసరిగా అక్కడ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇది శ్రీకాకుళం సంబంధించిన విషయం. సౌజన్య, అలాగే మరి విజయనగరం జిల్లాలో మంత్రివర్గ కూర్పుపై ఎలాంటి సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి? ఇక్కడ చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు. అందరికీ కేబినెట్లను సర్దుబాటు సాధ్యమని అంటారా? ఒక్కసారి విజయనగరం కూడా చూసుకుంటే మనం విజయనగరంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు కేబినెట్ రేస్ లో కిమిడి కళా వెంకట్రావు, ఎందుకంటే ఈయన మాజీ మంత్రి, చాలా సీనియరు, సాక్షాత్తు బొత్స అసలు ఓడిపోతారనే ప్రశ్న నుంచి ఓడిపోయారనే పరిస్థితి వచ్చాడు. ఆయన కళా వెంకట్రావుని చాలా కీలకంగా నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ బొత్స మీద నిలబడతాయి గంటా శ్రీనివాసరావు వచ్చి, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరో వచ్చి ఎవరు కూడా వెనకం చేశారు. అక్కడ అటువంటి పరిస్థితుల్లో కళా వెంకట్రావు అక్కడ నెగ్గడం జరిగింది. అలాగే కోళ్ల లలిత కుమారి ఎప్పటి నుంచో కూడా టీడీపీ చాలా సీనియర్ ఎమ్మెల్యే, టీడీపీ నమ్ముకుని ఉంది. అత్యధిక మెజార్టీతో కూడా ఆమె కూడా ఎక్స్పోర్ట్ నుంచి గెలవడం జరిగింది. అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి కూడా టీడీపీ నుంచి గెలగనుంది. మహిళా విభాగంలో గుమ్మడి సంధ్యారాణి, కోళ్ల లలిత కుమారి అని అవకాశం ఉంది. అదేవిధంగా లోకం మాధవి జనసేన నుంచి గెలవడం జరిగింది. జనసేన నుంచి గెలిచినటువంటి లోకం మాధవికి ఇస్తారు, లేకపోతే అక్కడ శ్రీకాకుళంలో ఇస్తారు, లేకపోతే వైజాగ్ ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి జనసేనకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. విజయనగరంలో కూడా తప్పనిసరిగా బొత్స మీద చేసినటువంటి కళా వెంకటరావుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక తప్పనిసరిగా లలిత కుమారిగా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. విజయనగరం సంబంధించి అయితే ఇది సౌజన్య. అలాగే మనం విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే ఈ దఫా చాలా మంది సీనియర్లు ఉన్నారు. మరి టీడీపీ అధిష్టానం ఎవరి పేరుని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? అసలు జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? వచ్చేసరికి దాదాపు 15 నియోజకవర్గాల్లో
13 నియోజకవర్గాలు కూటమి గెలవడం జరిగింది. అందులో కూడా జనసేన కూడా అత్యధికంగా గెలవడం జరిగింది. దానివల్ల ఇక్కడ బాగా అత్యధికంగా గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి అయిన పాత్రుడు తప్పనిసరిగా చాలా కీలకమైన శాఖలు కూర్చోగలుగుతారని నిన్న కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. నేను చంద్రబాబుతో దెబ్బలైనా చాలా కీలకంగా నేను శాసించుకుంటాను కూడా ఆయన చెప్పడం జరిగింది. అయిన పాత్రతో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా టికెట్ కూడా ఆల్సి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన బంపర్ మెజార్టీతో నెగ్గడం జరిగింది. మరి ఆయనకి రెండో తప్ప ఆయనకు అవకాశం ఇస్తారు, అంటే తర్వాత ఆయనకి ఏడ్చేసే అవకాశం ఇస్తారని చూస్తున్నారు. అదేవిధంగా వెలగపూడి కృష్ణబాబు చాలా కాలంగా కూడా సీనియర్ ఎమ్మెల్యే. వెలగపూడి రామకృష్ణబాబు కూడా ప్రతి జగన్ సంబంధించిన ప్రతి కేసులో కూడా హైకోర్టులో అవ్వచ్చు, సుప్రీంకోర్టులో అవ్వచ్చు, ఆయన కూడా లీగల్ గా చాలా ఫైట్ చేశారు. ఆయన కూడా ఈ ఉద్యమంలో మొత్తం టీడీపీ జరిగినటువంటి ఈ భూ వివాదాల్లో ఈ విషయాల్లో కూడా చాలా కీలకంగా మారారు. అదేవిధంగా మనం మరోవైపు చూసుకుంటాడు బండా సత్యనారాయణ, మాజీ మంత్రి, చాలా సీనియర్. ఆయన టికెట్ పెంచుకు రాలేదని అడగడంతో మాడుగు పంపించడం జరిగింది. ఆయన కూడా బంపర్ మెజార్టీ గెలవడం జరిగింది. ఆయన కూడా టికెట్ గెలవడం జరిగింది. ఆయన ఏదో చోట టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన పట్టు నిలుపుకుని గెలవడం జరిగింది. మరి ఆయనకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉందో కూడా చూడాలి. అదేవిధంగా గాజువాక చాలా కీలకం, గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అటువంటిది అమర్నాథ్ మంత్రి గురువారం అమర్నాథ్ చాలా కీలకంగా గత ప్రభుత్వంలో ఎంత కీలక వ్యక్తి అయ్యో తెలుసు. ఆయన్ని చాలా చిత్తుగా ఓడించి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించినటువంటి పల్లా శ్రీనివాస్ కూడా ఈ పోటీలో ఉన్నారు. వీటితో పాటు చాలా కీలకమైన విషయం కొనతాల రామకృష్ణ, చాలా కాంగ్రెస్ నుంచి కూడా వైఎస్ నుంచి కూడా చాలా కీలకమైన నేత. ఇప్పుడు ఆయన జనసేనలో గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. తప్పనిసరిగా కొనతాల లాంటి వ్యక్తి ఈ క్యాబినెట్ లో ఉండాలి. క్యాబినెట్ ఉంటే ఆ క్యాబినెట్ ఒక హోందా వస్తే ఆ క్యాబినెట్ సీనియర్ కూడా ఒక ఇది వస్తుందని కొనతాలకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు ఒక ముగ్గురికి అయితే పెద్ద ఖాయం చెప్పింది. 5 పాత్రలు అయితే కన్ఫామ్ చేస్తున్నారు. నెక్స్ట్ జనసేన నుంచి అయితే కొనతాల ఇప్పుడు ఉత్తరాంధ్ర గెలిచినటువంటి అందరి మీద కంటే కొనతాల చాలా సీనియర్ జనసేనలో. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఆయన పేరు ప్రతిపాదించే అవకాశం ఉంది. విశాఖ నగరాన్ని తీసుకొస్తే అటు మరి సామాజిక వర్గాల నేపథ్యంలో గంటాకి ఇస్తారా, లేకపోతే పల్లా శ్రీనివాస్ ఇస్తారా, వెలగపూడి కృష్ణబాబుకి ఇస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా దాదాపు 32 నియోజకవర్గాల్లో గెలవడంతో 32 నియోజకవర్గాలు కూడా అత్యధికంగా వైసీపీని ఓడించి నిలబడ్డారు. వీళ్ళందరూ కూడా దాదాపు కేవలం అరకు పాడేరు మాత్రమే వైసీపీ గెలవడం జరిగింది. అది కూడా స్వల్ప మెజార్టీ గెలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మంత్రి పదవులే కాకుండా చాలా మంది కూడా నామినేటెడ్ పోస్టు మీద కూడా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. నామినేటెడ్ పోస్టు కూడా ఇస్తామనేది అటు ఒకవైపు చంద్రబాబు అయితేనే, లోకేష్ అయితే హామీ ఉన్నది. జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కోసం దాదాపు 10 ఏళ్ళుగా కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను, నేను వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఒక మంత్రి పదవులు కాకుండా ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. చాలా కీలకంగా జరిగింది. అయితే ఉత్తరాంధ్రలో చాలా భూదోపిడి జరిగింది, చాలా అనాచకాలు జరిగింది. ఇవన్నీ కూడా వెలుగు తీసి గట్టిగా నిలబడాలని తప్పనిసరిగా సీనియర్ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వాదన వస్తుంది. అందులో భాగంగానే ప్రథమ ప్రాధాన్యంగా సీనియర్కి ఇచ్చే అవకాశం ఉంది. అటు కొనతాలు అవ్వచ్చు, 5 పాత్రలు అవ్వచ్చు, లేకపోతే అటు అచ్చెన్నాయుడు వచ్చి ఇలా సీనియర్కి ఇచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా ఈ భూద్రోపుడిని, భూ ఆక్రమణ కూడా వెలుగు తీయడానికి ఇప్పటి నుంచే మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. 1/6 జూనియర్కి ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ శాతం ఉత్తరాంధ్రలో సీనియర్గా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.